ఆగ్రహము, యాంగర్ స్టేజ్కి వెళ్ళిపోయావా? ఈరోజు ఆగ్రహము ఊగిపోతున్నాడు. సమస్య ఏం తెలుసా అండి? ఆయన బాధ ఏంటంటే ఆయన కుర్చీ ఎక్కడ పోతుందేమో అని భయం. హిజ్ ఓన్లీ ప్రాబ్లమ్ ఈజ్ ద చైర్. ఈ కుర్చీకి ఎస్సు వచ్చింది కాబట్టి ఆయన ప్రాబ్లం ఏంటంటే ఈ కుర్చీ ఎక్కడ పోతుందేమో అనే భయంతో ఇప్పుడు చివరికి ఏం చేస్తున్నాడు ఆయనకి అర్థం కావట్లే. ఇప్పుడు లాస్ట్ స్టేజ్కి వచ్చాడు. ఆగ్రహం, ఫ్రమ్ యాంగర్ హీ వెంట్ టు అట్రాసిటీ. ఎంత స్థాయికి వెళ్ళిపోయాడంటే అందరు బిడ్డలు ఏం చేయాలంట? చంపేయమని చెప్తే ఎంత ఘోరమైన మారణ హోమం కదా. పసిపిల్లలందరూ ఏడుస్తూ ఉన్నారు. బహుశా నేను అనుకోవడం, వందలాది మంది కుటుంబాల్లో ఒక మగబిడ్డలు పుట్టిన ప్రతి ఇంట్లో కన్నీరు మిగిలితే వాళ్ళందరూ ఊచకోత కోసి పారేస్తూ ఉంటే వాళ్ళందరూ ఏడుస్తూ ఉన్నారంట. చివరికి నా డౌట్ వచ్చేసింది, ఎక్కడ థ్రెట్ వస్తుందని చెప్పి కన్న బిడ్డల్ని ఊచకోత కోసి చంపేమన్నాడంట. సొంత పిల్లల్ని ఏం చేశాడండి? చంపించేశాడు. చివరికి భార్య వచ్చి ఏదో మాట్లాడబోతుంటే అందగత్తే, ఈయన కూడా అందగాడు, ఆ భార్య మాట్లాడుతూ ఉంటే ఎక్కడ ఈమె వచ్చి కుర్చీ తీసుకుంటుందని భయపడిపోయి భార్యను చంపేమని చెప్పాడు. భార్య కళ్ళ ముందే హతమార్చేశారు. అందగత్తెని తీసుకెళ్ళి పొడిచి చంపేశారు. ఈ భార్య యొక్క సహోదరుడు వస్తూ ఉంటే ఎక్కడ వాడొచ్చి సింహాసనం తీసుకుంటాడని చెప్పి వాణ్ణి కూడా చంపించేశాడు. భయం పెరిగిపోతూ ఉంది. ఈయన చచ్చిపోతే ఎవరన్నా ఏడవరేమో అని చెప్పి, చచ్చిపోతే ఏడ్చేవారు కూడా ఉండరు, నవ్వుకుంటారని చెప్పి, నవ్వుతారేమో అని చెప్పి వాళ్ళు ఏం చేశారు తెలుసా అండి? చంపించేశారంట. ఇలా జరుగుతూ ఉంది, బైబిల్ సెలవిస్తుంది. కరెక్ట్ 2 years కూడా జరగకముందే వాళ్ళు ఇంకా ఆ ప్రాంతంలో ఐగుప్తులో ఉన్నారు. ప్రభు అన్నాడు, మిమ్మల్ని చంప చూస్తున్న హేరోదు స్టోరీ కథ ముగిసింది. అదేంటయ్యా 2 years కూడా కాలే కథ ముగిసిందా? జోసఫస్ అని హిస్టారియన్ ఒక మాట అన్నాడు, చరిత్ర పుస్తకంలో దీన్ని ముద్రించబడింది. చదువుతుంటే బాధ అనిపించింది.